ఢిల్లీలోని అశోక్ హోటల్లో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరిగింది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు 38 పార్టీల నేతలు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి సమావేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమిని ఎదుర్కొనే విషయంలో వ్యూహాన్ని రూపొందించడంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఓవైపు బెంగళూరులో విపక్ష కూటమి సమావేశాలు, మరోవైపు ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి భేటీతో జాతీయ రాజకీయంగా ఒక్కసారిగా వేడెక్కింది. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని ప్రపంచం నమ్ముతుందని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా వ్యతిరేక కూటములు మనుగడ కొనసాగించమని, ఎన్డీఏ 25 ఏళ్లుగా దేశ సేవలు అందిస్తుందని చెప్పారు. ఎన్డీఏ అభివృద్ధిలో ఎన్డీఏ కీలక పాత్ర అని కూడా చెప్పారు. కూటమిలో కొత్తగా చేరిన వారికి స్వాగతం చెప్పారు ఆయన. దేశాభివృద్ధిలో ఎన్డీఏ పాత్ర కీలకమని అభివర్ణించారు.